గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఉత్తరప్రదేశ్లో అయితే ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మదర్సాలో 40 మంది పిల్లలు, 9 నుంచి 14 సంవత్సరాల పిల్లలు బాత్రూంలో తాళాలేసి దాచిపెట్టారు తనిఖీలకు వచ్చినప్పుడు. అసలు ఈ సర్టిఫైడ్ అంటే అన్సర్టిఫైడ్ ఈ మదర్సాలో లైసెన్సులు లేకుండా, సరైన పత్రాలు లేకుండా ఇల్లీగల్గా నడిపించే మదర్సాల మొత్తం మీద ఆ ప్రభుత్వాలు అయితే వేటు వేయడం జరిగింది. సో ఈ తరహాలోనే 500 మదర్సాలు అయితే గుర్తించడం జరిగింది. కానీ ఈ బహ్రైచ్ జిల్లాలో జరిగిన ఘటన అయితే అందరినీ షాక్ గురి చేస్తుంది. ముఖ్యంగా తనిఖీలకు పోయిన ఆఫీసర్లను ఆపేశారు. పోలీసులు షాక్ అయ్యారు. మొత్తం తనిఖీలకు పోయినప్పుడు మొత్తం పైన 5 ఫ్లోర్‌లో టెర్రస్ మీద బాత్రూమ్‌లలో తాళాలేసి పెట్టారు పోలీసులను మభ్యపరచడానికి. కానీ వాళ్ళు ఓపెన్ చేయాలని చెప్పి కూర్చుంటే, ఓపెన్ చేస్తే చిన్న చిన్న రూమ్‌లల్ల టాయిలెట్‌లల్ల 40 మంది ఆడపిల్లల్ని ఇరికిచ్చి పెట్టడం జరిగింది. అసలు ఈ షాకింగ్ ఘటన. అసలు వివరాల్లోకి వెళ్తే ఏమైందంటే, ముఖ్యంగా ఈ మదర్సాల పైన వేటు ఎప్పుడో జరుగుతుందంటే ఇల్లీగల్‌గా నడిపించి సంఘ విద్రోహ శక్తులు జరుగుతున్నాయని చెప్పేసి యూపీలో అయితే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకొని మొత్తం తనిఖీలు ఏర్పాటు చేయడం జరిగింది యూపీ. సో ఈ తరహాలోనే 500 కనుక్కోవడం జరిగింది. అదే తరహాలో తనిఖీలు చేయడానికి బహ్రైచ్ జిల్లాలో అయితే ఒక మదర్సాలోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత వాళ్ళని మొదట అడ్డుకున్నారు. ఏం లేకపోతే ఎందుకు అడ్డుకున్నారు అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించి అసలు వాళ్ళని లోనకి పోనీయకపోవడంతో పోలీసుల సహాయం అయితే తీసుకోవడం జరిగింది. అక్కడ ఏరియా పోలీసులను తీసుకున్న తర్వాత పోలీసులు సహాయం తీసుకొని వెళ్ళిన తర్వాత పైకి వెళ్తే అందరినీ చిన్న చిన్న పిల్లలందరినీ, ఇప్పుడు వీళ్ళు వచ్చి తనిఖీలు చేయగానే లోనకు పోనీయలేదు కదా, ఈ గ్యాప్ లో వాళ్ళందరినీ లోన పడేసినాడు. టాయిలెట్లలో పడేసి 40 మంది పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఆ డోర్ తీయగానే భయంతో వణికిపోతున్నారు. అసలు మెయిన్ ఇందులో ప్రశ్నలు ఏంటి అంటే, ఏ పత్రాలు లేకుండా ఎందుకు నడిపిస్తున్నారు, ఏం చేస్తున్నారు, అందులో అదొక డౌట్. మరొకటి ఏంటి అంటే, ఇంత 40 మంది పిల్లల్ని ఏ తప్పు చేయనప్పుడు పైన బాత్రూమ్లలో దాచాల్సినంత అవసరం ఏంటి, అదొక క్వశ్చన్. సో ఈ విధంగా అసలు ఎందుకు, ఏం చేస్తున్నారు, అక్కడ వివరాలు ఇవ్వాలని చెప్పేసి ఆల్రెడీ ఆ పోలీసులు, ఆ తనిఖీలకు వచ్చిన అధికారులు అయితే చర్చించడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు వెళ్ళినప్పుడు అయితే ఎలాంటి సంఘ విద్రోహ శక్తులు కావచ్చు వేరే అయితే ఏం తెలియలేదు. బట్ ఎందుకు, ఏం లేనప్పుడు ఈ విధంగా పిల్లల్ని ఎందుకు దాచిపెట్టినారు, పిల్లలు ఎందుకు అసలు భయంతో వణికిపోతున్నారు, సో ఇవన్నీ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ రావాలి. సో మైనారిటీ మన అధ్యక్షులు ఆయన కూడా వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు అయితే ఇవ్వాల్సిందిగా వాళ్ళైతే కోరడం జరిగింది, ఆధారాలు జారీ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఏంటి, ఈ రకమైనవి 500 అయితే ఆల్రెడీ పట్టేసుకున్నారు, బీహార్లో కావచ్చు, ఉత్తరప్రదేశ్లో కావచ్చు ఇప్పటివరకు. సో ఈ తరహాలోనే ఇలాంటి తనిఖీలు జరిగినప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి. ఎందుకు సంఘ విద్రోహ శక్తులు జరుగుతున్నాయి, ఇల్లీగల్గా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, ఏ లైసెన్సులు లేకుండా, ఏమి పత్రాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నడిపించేస్తున్నారు. ఒక మైనారిటీ అంటే ఏంటంటే ముఖ్యంగా మీకు స్కూల్స్ లాగా అనమాట. సో మదర్సా అంటే స్కూల్కి సంబంధించింది, ముస్లింకి సంబంధించిన వాళ్ళు చదువుకునే ప్లేస్ అని చెప్పుకోవచ్చు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇలాంటివి అక్కడ ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పేసి గవర్నమెంట్ సోదాలు తనిఖీలు చేసినప్పుడు ఇలాంటివన్నీ బయటపడుతున్నాయి. అంటే ఆశ్చర్యం, పోలీసులే షాక్ గురయ్యారు. ముఖ్యంగా అసలు వాళ్ళే షాక్ అయిపోయారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. వాళ్ళని లోనికి రానియట్లేదు. అక్కడ పిల్లలందరూ భయంతో వణికిపోతున్నారు. అక్కడ దానికి సంబంధించిన టీచర్ అయితే ఫోన్లు చేసి అల్లల్లాడిపోతుంది. మొత్తం అందరికీ ఫోన్లు చేస్తున్నట్టు జరిగింది అని చెప్పేసి. అసలు ఏం జరుగుతుంది లోపల, 40 మంది పిల్లలు, 40 మంది అంత చిన్న చిన్న రూమ్లలో ఇరికియాల్సినంత అవసరం ఏంటి అనేసి పోలీసులు అయితే దాని మీద వివరణ కోరుతున్నారు. మరి దానికి సంబంధించిన వివరాలు వాళ్ళు ఏం చెప్తారు ఏంటి అని పిల్లలు అయితే ఏం మాట్లాడలేకపోతున్నారు పాపం. పిల్లలు చాలా భయంతో, మీరు వీడియోలో ఐడ్రీమ్ మీ స్క్రీన్ మీద వీడియోలో క్లియర్గా ప్లే అవుతుంది చూడండి. పిల్లలందరూ భయంతో వణికిపోతున్నారు, చిన్న చిన్న పిల్లలు, మైనర్స్ అందరూ. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఆడ. వాళ్ళు సరైన ప్రూఫ్లు అయితే ఇవ్వట్లేదు, సరైన ఆధారాలు ఇవ్వట్లేదు. మన సర్టిఫైడా కాదా ఏంటి అవన్నీ తెలియాల్సి ఉంది. సో పర్మిషన్స్ లేకుండా, వితౌట్ పర్మిషన్స్ లేకుండా ఇల్లీగల్గా ఇలాంటివి ఎన్నో నడిపిస్తున్నారు. ఈ తరహాలోనే ఇది బయటపడటం జరిగింది. సో అసలు మీరేమనుకున్నారు ఈ ఘటన పైన? ముఖ్యంగా ఏదన్నా జరుగుతుంది, ఏం జరగకపోతే ఎందుకు పిల్లల్ని దాచిపెట్టి 40 మంది పిల్లల్ని బయట తాళాలు వేసేంత ఏం జరుగుతుంది అనేదే అందరికైతే ఇదే క్వశ్చన్ ఉంది. సో మరి చూడాలి, పోలీసు వాళ్ళ తనిఖీలు ఇలాంటివి ఇంకా ఎన్ని బయటపడతాయో తెలియదు. ముఖ్యంగా ఈ సోదాలు అయితే చేయడం జరుగుతుంది. సో దీనిపైన అసలు మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు ఐడ్రీమ్తో షేర్ చేసుకోండి. వీళ్ళైతే వివరాలు అయితే ఇవ్వాల్సింది. ఇప్పుడు వీళ్ళు పోలీసు వాళ్ళు వెళ్ళినప్పుడైతే ఎలాంటి సంఘ విద్రోహ సంబంధమైన అయితే ఏం దొరకలేదు. బట్ తర్వాత అంటే ఏమన్నా చేస్తున్నారా, లేదు ఎందుకు భయపడుతున్నారు, మరి ఏం చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నారు, ఆ తరహాలో అయితే
పోలీస్ వాళ్ళు అయితే ఎంక్వైరీ చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన తదుపరి వివరాలు ఏమన్నా ఉంటే వెంటనే మీకు అప్డేట్ లో ఉంటాను. iDream సబ్స్క్రైబ్ చేసుకోండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.